దీన్ని జనరేషన్ చార్ట్ అంటాం. జనరేషన్ చార్ట్ అంటున్నాం. బ్లడ్ రిలేషన్ లో నుంచి మనకి ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ ఈ చార్ట్లో దొరుకుతుంది. ఈ చాప్టర్ నుంచి ఏ ప్రశ్న అడిగినా ఆన్సర్ ఈ చార్ట్లో దొరుకుతుంది. దీన్ని జనరేషన్ చార్ట్ అంటాం. ఫస్ట్ నువ్వు మిడిల్ రేంజ్లో ఉన్నట్లు భావించు. మిడిల్ జనరేషన్ నువ్వు, నీ సోదరుడు, నీ సోదరి, నీ బావ, నీ మరదలు, వదిన, నీ కజిన్, నీ భార్య లేక నీ భర్త, మీరందరూ కూడా ఒక జనరేషన్లో ఉన్నట్లు భావించాలి. ఓకేనా అండి? తర్వాత ఆ జనరేషన్ ఇదిగా భావించు. రైట్? సోదరుడు నీ జనరేషన్ అంటే నీతో పాటు ఒక 4-5 సంవత్సరాలు అటు ఇటుగా పుట్టి నీతో పాటు ఒక 4-5 డిఫరెన్స్తో కొంచెం నీతో ఫ్రెండ్షిప్ చేయడం కానీ నీతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు అండి వీళ్ళందరూ. రక్త సంబంధం కలిగి ఉన్న ఫ్రెండ్షిప్ కాదు, రక్త సంబంధం కలిగి ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. సో వీళ్ళందరూ కూడా నీకంటే ఒక 5-6 సంవత్సరాల ముందు అనుకో పుట్టి నీతో పాటు చచ్చిపోతారు. ఏది ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా. ఓకేనా అండి? ఇది ఒక జనరేషన్ అండి. అలాగే ఇది ఒక జనరేషన్, అదొక జనరేషన్, నీ తర్వాత ఒక జనరేషన్, ఆ తర్వాత ఒక జనరేషన్, అంతే. చూడండి, ఈ జనరేషన్లో నీతో పాటు ఎవరెవరు ఉంటారు? సహజంగా నీతో పాటు కలిసి తిరిగేవాళ్ళు బ్లడ్ రిలేషన్స్లో నీ బ్రో ఉంటాడండి, అంతే కదా? నీకు బ్రో ఉంటాడు అంటే నీ బ్రదర్ ఉంటాడు. నీ బ్రదర్ ఉన్న తర్వాత నీ సిస్టర్ ఉంటుంది. ఓకేనా అండి? నీ బ్రో, నీ సిస్టర్, తర్వాత నీకు బావ వస్తాడు, మేనబావ అవ్వచ్చు, లేక నీ సిస్టర్ యొక్క హస్బెండ్ అవ్వచ్చు. మరిది, వదిన, నీకు మరిది రావచ్చు లేక వదిన, మరదలు, కజిన్, వీళ్ళందరూ నీతో పాటు నీ జనరేషన్లో ఉండేవాళ్ళు అండి. వీళ్ళందరూ బ్లడ్ రిలేటెడ్ పర్సన్. కజిన్ సపరేట్గా చెప్తాను, జాగ్రత్తగా గమనించు, తర్వాత మళ్ళీ ఐడెంటిఫై చేస్తాను. వీళ్ళు నీ జనరేషన్. నీ పై జనరేషన్కి వెళ్ళేసరికి తండ్రి, తల్లి, మేనత్త, మేనమామ, అత్త, మామ, బాబాయ్, పిన్ని, చిన్న లేక పెద్ద అత్త, చిన్న లేక పెద్దమామ, పెద్దమ్మ, పెదనాన్న, వీళ్ళందరూ కూడా నీ పై జనరేషన్లో ఉంటారండి. నీ జనరేషన్లో నువ్వు ఉంటే నీ పై జనరేషన్ ఎవరు ఉంటారండి? అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయ్, మేనమామ, మేనత్త, వాళ్ళందరూ ఉంటారు. ఆ పై జనరేషన్ ఎవరు ఉంటారండి? తాత, నాయనమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మ, చిన్నతాత, పెద్దాత, చిన్నాయనమ్మ, పెదనాయనమ్మ, చిన్నమ్మమ్మ, పెద్దమ్మమ్మ, వీళ్ళందరూ వస్తారు. జీజులు అందరూ వస్తారు. ఓకేనా? ఇప్పుడు నువ్వు నీ పై జనరేషన్లో ఫాదర్, మదర్ జనరేషన్, ఆ పై జనరేషన్లో తాత, నాయనమ్మ జనరేషన్. నీ తర్వాత జనరేషన్ నీకు పెళ్ళి అవుతుంది, నీ పిల్లలు పుడతారు కదా, నీ పిల్లలు నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అవుతారు. నీ పిల్లల జనరేషన్ ఎవరు ఉంటారు? నీ పుత్రుడు, నీ పుత్రిక, నీ అల్లుడు, కోడలు, మేనల్లుడు, మేనకోడలు, సోదరుడు పుత్రుడు, సోదరుడు పుత్రిక. ఓకేనా అండి? వీళ్ళందరూ కూడా నీ తర్వాత జనరేషన్లో వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత జనరేషన్లో ఎవరు ఉంటారండి? మనవుడు, మనవురాలు ఉంటారు. మనకి ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు బ్లడ్ రిలేషన్ సంబంధించి కాబట్టి, రక్త సంబంధాలకు సంబంధించి కాబట్టి, రక్త సంబంధం ఉన్న వ్యక్తుల గురించి అడిగే ఏ ప్రశ్నకైనా జవాబు ఈ బాక్స్లోనే ఉంటుంది. రైట్? ఈ బాక్స్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ జనరేషన్ చార్ట్ని నేను బుక్లో డిస్ప్లే చేయడానికి కారణం ఏంటి అంటే, జనరేషన్ నువ్వు అర్థం చేసుకుంటే క్వశ్చన్కి ఆన్సర్ చాలా ఈజీగా రాబట్టచ్చు. రైట్? ఇంగ్లీష్కి తెలుగుకి చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏది బ్లడ్ రిలేషన్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలించాలి. ఉదాహరణకి కజిన్. కజిన్ అనే పదానికి సహజంగా మీ బాబాయి లేక పెదనాన్న యొక్క సంతానాన్ని కజిన్ అంటారు. మీ బాబాయి లేక పెదనాన్న యొక్క సంతానం. ఓకేనండి? వీడి కజిన్ అంటాం. కానీ మన సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది అంటే, బాబాయి పెదనాన్నే కాదు, మీ మేనత్త, మేనమామ, మేనమామ యొక్క సంతానం కూడా నీతో పాటే కజిన్. వాళ్ళు కూడా నీకు కజినే. ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే బాబాయ్, పెదనాన్న అంటాం. సబ్జెక్ట్లో ఏంటి అంటే, మేనత్త లేక మేనమామ యొక్క సంతానం కూడా నీకు కజిన్గానే భావించాలి. రైట్? నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి మనకు ఆన్సర్ మేనత్త గారి కొడుకు లేక మేనమామ గారి కొడుకు వచ్చింది అనుకోండి, ఏం పెడతాం? ఆన్సర్ కజినే పెట్టాలి. ఆప్షన్ ఉంటే కజినే పెడతాం. రైట్?
ఇక ఆంటీ అంకుల్ అండి. ఆంటీ అంకుల్లో రెండు రకాలు ఏంటంటే ఆంటీ 2 టైప్స్, అంకుల్ 2 టైప్స్. ఆంటీ ఏంటంటే ఒకటి మ్యాటర్నల్ ఆంటీ, ఇంకొకటి ప్యాటర్నల్ ఆంటీ. ఎం ఫర్ మదర్ రిలేటెడ్, మదర్ యొక్క సిస్టర్ ని మ్యాటర్నల్ ఆంటీ అంటాం. మదర్ రిలేటెడ్ ఆంటీ, మదర్ యొక్క సిస్టర్ ని మ్యాటర్నల్ అంటే. పి ఫర్ ఫాదర్ అనుకోండి, ఫాదర్ యొక్క సిస్టర్ ని ప్యాటర్నల్ ఆంటీ అంటాం, అంటే మేనత్త. ఓకేనండి, ప్యాటర్నల్ ఆంటీ. అలాగే అంకుల్ కూడా మ్యాటర్నల్ అంకుల్ అండ్ ప్యాటర్నల్ అంకుల్ అని ఇద్దరు. మ్యాటర్నల్ మదర్ రిలేటెడ్ అంకుల్ అంటే మదర్ యొక్క బ్రదర్ మేనమామ, మదర్ యొక్క బ్రదర్ మేనమామ, ఆయన్ని మ్యాటర్నల్ అంకుల్ అంటాం. ఫాదర్ యొక్క బ్రదర్ ప్యాటర్నల్ అంకుల్, బాబాయి లేక పెదనాన్ని ఫాదర్ యొక్క బ్రదర్ ప్యాటర్నల్ అంకుల్ అంటామండి. ఓకేనా, ఈ రెండు డిఫరెన్సెస్ గమనించండి. కజిన్ అంటే ఓన్లీ పెదనాన్న బాబాయే కాదు, మేనత్త మేనమామ యొక్క సంతానం కూడా నీ జనరేషనే కాబట్టి కజినే. నీ సొంత సోదరుడు లేక సోదరి, బావ లేక మరిది, సొంత బావ అంటే మీ సిస్టర్ని ఇచ్చిన బావ, చేసుకున్న బావ లేక మరిది, వీళ్ళు తప్ప నీ జనరేషన్లో వచ్చేవాళ్ళు అందరూ నీకు కజినే. బ్లడ్ రిలేటెడ్ పర్సన్స్ అందరూ కూడా నీకు కజినే, గుర్తుంచుకోండి. తర్వాత నీస్ అండ్ నెఫ్యూ గురించి చిన్న టాస్క్ ఉంటుంది. అభ్యర్థి నీస్ అండ్ నెఫ్యూ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. తెలుగుకి ఇంగ్లీష్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది గమనించుతాం. నీస్ నెఫ్యూ, సహజంగా వీళ్ళు నీస్ అండ్ నెఫ్యూ అంటే మేనకోడలు మేనల్లుడు. మేనకోడలు మేనల్లుడు, మేనకోడలు సిస్టర్ యొక్క డాటర్ అండి. సిస్టర్ యొక్క డాటర్ని మేనకోడలు అంటాం. సిస్టర్ యొక్క డాటర్ని మేనకోడలు అంటాం. అలాగే సిస్టర్ యొక్క సన్నుని ఏమంటామండి? సిస్టర్ యొక్క సన్నుని మేనల్లుడు అంటాం. తెలుగులో మీ సోదరి యొక్క కుమార్తెను మేనకోడలు అంటాం, మీ సోదరి యొక్క కొడుకును మేనల్లుడు అంటాం. అంతే కదండి. అదే మరి మన సబ్జెక్ట్లో ఏంటంటే నాట్ ఓన్లీ యువర్ సిస్టర్, యువర్ బ్రదర్ ఆల్సో. మీ బ్రదర్ యొక్క డాటర్, మీ బ్రదర్ యొక్క డాటర్, మామూలుగా అయితే తెలుగులో నీ సోదరుడి కుమార్తెను కుమార్తెగానే పిలుస్తాం, నీ సోదరుడి కుమారుడిని కుమారుడిలాగానే అంటాం. కానీ ఇంగ్లీష్లో సబ్జెక్ట్లోకి వచ్చేసరికి either daughter or son, either sister or brothers. డాటర్ అండ్ సన్ ఎవరైనా సరే, డాటర్స్ అయితేనేమో నీస్ అంటాం, సన్ అయితేనేమో నెఫ్యూ అంటాం. ఓకేనండి, వీడు కూడా నీస్ అండ్ నెఫ్యూలే, నీస్ అండ్ నెఫ్యూలే, గుర్తుంచుకోండి. either your sister or brothers, next generation, otherwise daughters are called niece, sons are called nephews. గుర్తుంచుకోండి. ఎగ్జామ్ మనకి క్వశ్చన్లో సబ్జెక్ట్లో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ సిస్టర్ గాని మనం రోజు పిలుస్తాం, కానీ బ్రదర్ యొక్క సంతానం కూడా నీస్ అండ్ నెఫ్యూగానే పేర్కోవచ్చు సబ్జెక్ట్లో. అంటే నీ సోదరుడి కుమారుడు అని లేకుండా మేనల్లుడు ఉందనుకోండి, ఆన్సర్ మేనల్లుడు పెట్టచ్చు. ఆప్షన్లో తెలుగు తెలిసిన వ్యక్తి పేపర్ రాస్తే సోదరుడి పుత్రుడు అని రాస్తారు. తెలుగు తెలియని క్యాండిడేట్ అయితే డైరెక్ట్గా నెఫ్యూ అంటాడు, నెఫ్యూని డిక్షనరీ తర్జుమా చేస్తే మేనల్లుడు అని ఉంటుంది. కాబట్టి కంగారు పడుకోకుండా ఈ డిఫరెన్స్ గమనించండి. సోదరుడు, పుత్రిక లేక పుత్రుడు అనే ఆప్షన్ లేకపోతే నీస్ అండ్ నెఫ్యూ ఉన్నా సరే ఆన్సర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే